రెండో రోజు సభకు కేసీఆర్ గైర్హాజరు. ఏది అసెంబ్లీ అవుతుంది తెలంగాణలో. కేసీఆర్ ఎవరంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. శాసనసభ బడ్జెట్ సమావేశాల రెండో రోజు కూడా మాజీ సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం చర్చ జరగగా బీఆర్ఎస్ తరపున కేసీఆర్ మాట్లాడుతున్న తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆయన సభకు హాజరు కాలేదు. కొత్త ప్రభుత్వం కొలువు తీరాక తొలి శాసన సమావేశాలు జరిగినప్పుడు తుంటికి గాయం కారణంగా ఆసుపత్రి వచ్చిన కేసీఆర్ సభకు హాజరు కాలేదు. ఇటీవలే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్నారని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ సమావేశాలు ప్రారంభమైన రెండో రోజు కూడా సభకు రాకుండా ఆయన ముఖం చాటేశారు. తొలి రోజు అమావాస్య కావడంతో హాజరు కాలేదని భావించగా మర్నాడు ఇదే పరిస్థితి నెలకొంది. అయితే బడ్జెట్ సందర్భంగా శనివారం కేసీఆర్ సభకు వచ్చే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈయన మళ్ళీ ప్రధానమంత్రికి కేసీఆర్ గారు తీర్మానం చేస్తే మేము చెప్పినందుకే మోడీ విన్నాడు, మేము చెప్పిందే మోడీ వింటాడు, లేకపోతే కేంద్రం విన్నదని చెప్పుకోవడానికి కనీసమైనటువంటి మాటలు మాట్లాడేటప్పుడు తెలంగాణలో అసెంబ్లీ అవుతుంది, తెలంగాణలో శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి, మళ్ళీ తెలంగాణ ప్రజలకు నేను తప్ప ఇంకెవ్వరూ లేరని 2 రోజుల పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీ సమావేశాలు జరిగితే హాజరు కాకుండా ఉన్నటువంటి వ్యక్తి ఇంకేదో చేస్తారని చెప్తే ఎట్లా ప్రజలు నమ్ముతారు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఒకటి ఏదో ఇంకా చెప్పి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారా, లేదా ఏదో భూకంపం సృష్టించడానికి ఏదో ప్రిపేర్ అయ్యి వస్తున్నాడు అనేటువంటి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యే గెలిచింది, ప్రజలు గెలిపించింది ఏ పార్టీ వాళ్ళైనా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటే తప్ప ప్రత్యేకమైనటువంటి పోనీ మీ పార్టీ ఏదైనా ర్యాలీ చేస్తుందా, మీ పార్టీ ఇంకేమైనా చేస్తుందా, ఏమైనా పబ్లిక్ మీటింగ్లు ఉన్నాయా, ఏదైనా మీరు పాదయాత్ర చేస్తారా, లేకపోతే ఇంకేమైనా యాత్రలు చేస్తారా? ఏం లేదు. పొలిటికల్గా రాజకీయంగా మీ పార్టీకి సంబంధించిన పని లేదు. ఇంట్లో కూర్చునే దానితో అసెంబ్లీలో కూర్చోవచ్చు కదా. అంటే తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ప్రతిపక్ష హోదాకు మీరు ఇచ్చినటువంటి గౌరవం, తెలంగాణ శాసనసభ సమావేశాలంటే మీరు ఇచ్చేటువంటి గౌరవం ఇదేటువంటిది అర్థమవుతుంది. మళ్ళీ మీరు తెలంగాణకు సంబంధించి మేమేదో చేసాము, మేము చేస్తేనే వచ్చింది, మీరు చేసింది కూడా ఉండొచ్చు కానీ మీరు చేస్తేనే వచ్చిందని చెప్పుకుంటున్నారు చూసారా. ఇదే ఈ అంశాల్లోనే బాగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది. ఇంత దానికి